స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ చక్రస్నాన మహోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకి 9 రోజుల పాటు కూడా కన్నుల పండుగ జరిగింది. మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు అదే రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తిరుమలకు వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అదే రోజు నుంచి అంటే పెద్ద శేష వాహనం పై నుంచి కూడా స్వామివారి వాహన సేవలు ప్రారంభమైనాయి. మొత్తం 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు వాహన సేవలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని స్వామివారిని సతీ సమేతంగా తిరువీధుల్లో ఊరేగుతున్నటువంటి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలకు వచ్చి పాల్గొనడం జరిగింది. సామాన్య భక్తుల నుంచి కూడా కోటీశ్వరుల వరకు కూడా అందరూ కూడా భగవంతుని దర్శనాని కోసం వచ్చిన నేపథ్యంలో టీటీడీ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు కావచ్చు, అదేవిధంగానే ఎస్పీ సుబ్బరాయుడు గారు కావచ్చు, అదేవిధంగానే టీటీడీ విజిలెన్స్ ఎస్పీ గారు కావచ్చు, ఇట్లా అందరూ అధికారులు కూడా సమన్వయం చేసుకొని ఎంతో అద్భుతంగా బ్రహ్మోత్సవాల కార్యనిర్వహణ కార్యక్రమాలని వైభవంగా నిర్వహించారు. చిన్న చిన్న సమస్యలు అనేది సహజం. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వచ్చి ఒక చోటకు వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, అదే చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటాయి. అది పెద్ద మనసుతో అందరూ కూడా స్వీకరించి అందరూ కూడా భక్తులు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వాటన్నిటిని కూడా భగవంతుని మీద భారం వేసి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు హ్యాపీగా స్వామి దర్శనమే చాలు మనకి జరిగింది అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో చిన్న చిన్న ఏదైనా సరే పొరపాట్లు జరుగున్నా కూడా ప్రతి సంవత్సరం కూడా టీటీడీ ఏం చేస్తూ ఉంటుంది అంటే వచ్చే బ్రహ్మోత్సవాలు దాని అనుమానాలు దృష్టిలో పెట్టుకుని అలాంటివి ప్రాబ్లమ్స్ కాకుండా రిట్వే చేసుకుంటూ వస్తుంది. అందరూ కూడా శ్రీవారి సేవకుల కాడ నుంచి, టీటీడీ ఉద్యోగుల కాడ నుంచి, టీటీడీ కాంట్రాక్ట్ సిబ్బంది కాడ నుంచి, అదే విజిలెన్స్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, తిరుపతి పోలీసులు, తిరుమల పోలీసులు, అంటే హోంగార్డులు, అట్లా పేరున అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. సో అందరికీ కూడా ముందు యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగినటువంటి సందర్భంగా ఇవాళ చక్రస్నాన మహోత్సవం కూడా వైభవంగా స్వామివారికి సంబంధించినటువంటి పుష్కరంలో జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. వరాహస్వామి ఆలయం వద్ద ఆ గట్టుపైనే సతీ సమేతంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఈ తెల్లవారుజామున ప్రారంభం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఈ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించిన తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి సుదర్శన చక్రతాళ్వారు వారికి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పుష్కరంలో ఆ గడియల్లో ఆ పుణ్యస్నానాలు చేయడానికి ఆ గడియల్లో వేలాది మంది లక్షలాది మంది భక్తులు అప్పటికే కూడా పుష్కరిణి వద్ద ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఆ కార్యక్రమం జరిగిన తర్వాత వెంటనే అందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి అంటే ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి రోగాలు, ఉన్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి ఆ ఆదిదేవుని కూడా అంటే రకంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో నభూతో నభవిష్యతి అన్న స్థాయిలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఎందుకంటే గరుడ సేవ రోజు దాదాపుగా 3-4 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చిన సందర్భంగా అన్నప్రసాదాల పంపిణీ కావచ్చు, అదేవిధంగానే మిగిలినటువంటి వాళ్ళకి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే గ్యాలరీస్ కానీ ఆ నింపుకునే విధానం కానీ, దాని తర్వాత తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా క్రమబద్ధీకరంగా వాళ్ళందరినీ భక్తులు కూర్చోబెట్టడం. మరోవైపు ఈసారి వరుణ దేవుడు కూడా కాస్త భక్తులకి ఉపశమనం కల్పించింది. భారీ స్థాయి వర్షం కాకుండా తేలికపాటి వర్షం కురిసిన కారణంగా భక్తులు కూడా ఇబ్బందులు పడలేదు. సో ఆ గరుడ సేవ రోజు కూడా దాదాపుగా 5-6 గంటల పాటు కూడా వాహన సేవని అత్యంత అద్భుతంగా వాహన సేవను ఊరేగింపు అంటే ప్రతి భక్తునికి కూడా వాహన సేవను తిలకించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అంటే వాహన బేరర్లు ఎవరైతే భగవంతుని ఆ వాహనాన్ని మోస్తారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా అన్ని విభాగాలు అందరూ కూడా ఒక యుద్ధం అంటే ఒక యజ్ఞం లాగా ఆ భగవంతుని సన్నిధిలో ఒక యజ్ఞం నిర్వహిస్తున్నట్లాగా అందరూ కూడా దీన్ని అంటే దగ్గరుండి చేశారు. కాబట్టి ఇంత మహా బ్రహ్మోత్సవాలని వార్షిక బ్రహ్మోత్సవాలని టీటీడీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా
చేసుకోవడం జరిగింది. సో ఇవాళ చక్రస్నాన మహోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అంటే ఆ చక్రస్నాన మహోత్సవం సందర్భంగా చాలామంది తోపులాటలకి తొక్కిసలాటలు కూడా వస్తూ ఉంటారు. అంటే ఆ సుదర్శన చక్ర తారవారి వారికి ఆ పుణ్యస్నానాలు ఆచరించే సందర్భంలోనే వీళ్ళు కూడా మునగాల అనేది ఆలోచన. అలా ఏం లేదు. ఉదయం నుంచి ఈ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు కంటిన్యూగా చేయొచ్చు. కాబట్టి ఆ సందర్భంగా ఎవరు కూడా ఆందోళన, ఆ భయం వెళ్ళబాకండి. దయచేసి అందరూ సమయం పాటించి కంటిన్యూగా ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా, ఎందుకంటే స్వామివారికి సంబంధించిన ఆలయంలో ఏకాంత సేవ జరిగి దాని తర్వాత స్వామి పనుకున్న తర్వాత వరకు కూడా ఆ గడియలు అనేది ఉంటాయి. సో అప్పటి వరకు కూడా మీరు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. కాబట్టి చాలామంది పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కొంతమంది వెళ్తూ అంటే వాటర్ బాటిల్స్ అవుట్లో కూడా వాళ్ళు వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో కావచ్చు, లేదంటే ఆ వాటర్ కానీ నీళ్ళు కానీ చల్లుకుంటే మంచి జరుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఆ విధంగా చాలామంది కూడా ఆ రకంగా కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో బ్రహ్మోత్సవాలు ఎట్టకేలకు ఈ సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. మరోవైపు విద్యుత్ దీపాల అలంకరణ వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి. విద్యుత్ దీపాల అలంకరణ, అదేవిధంగా పుష్ప అలంకరణ మనం ఎన్నో వీడియోస్ చేసాం. పుష్ప అలంకరణ, లేదంటే ఇటు ఎగ్జిబిషన్ కావచ్చు, లేదంటే ఇటు ఫోటో ఎగ్జిబిషను, ఫ్లవర్ ఎగ్జిబిషను, 100 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ముందు తిరుమల ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా తిరుమల ఏ విధంగా ఉంది, ఇటవన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు టిటిడి ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా భక్తులకి ఎంతగానో ఆకట్టుకున్నాయి. సో ఈ రకంగా బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి టీటీడీకి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, సో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం ధ్వజ అవరోహణంతో కంప్లీట్గా బ్రహ్మోత్సవం సంబంధించినటువంటి ఘట్టం అంతా కూడా కంప్లీట్ అవుతుంది.